గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. 1000 కోట్లతో భక్తులకు ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు. జిల్లాల వారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. చేసేదాంట్లో మీ దగ్గర ఈవెన్ కామన్ మ్యాన్ 500 రూపీస్లో కూడా స్మాల్ అయినా సరిపోతుంది, కానీ అటాచ్డ్ దాంతో 500తో ఎట్లా ఇవ్వగలుగుతామని చూడాలి. అందుకని 8000 బుక్ కావట్లేదు మన దగ్గర. అంత లగ్జరీగా ఉన్నవాడు ఏరియాని బట్టి ఉంటుంది మనకి. కాబట్టి ఈ ఏరియాలో ఉండేవాళ్ళు కానీ, అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి ఉండగలిగే వాళ్ళు కానీ చాలా తక్కువ బుక్ అయినాయి నాకు తెలిసి. కాబట్టి దాన్ని కూడా మీరు ఒక ఎక్స్పీరియన్స్గా దీన్ని ఉపయోగించుకుంటే పుష్కరాల్ని సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ఇదంతా మీరు చాలా స్టార్టింగ్ కెరీర్లోనూ మీకు చాలా టూరిజం కూడా ఇక్కడ కనపడుతుంది. మనకి సాయంత్రం ఉదయాన్నే మొదలు పెడితే మనకి పుష్కర స్నానం, తర్వాత స్వామివారి అభిషేకము మరియు పూజ, ఈవెన్ భక్తులు కాలు కూడా కింద పెడితే ఎక్కడ కూడా ఎండ వేడి లేకుండా అన్ని చోట్ల మ్యాట్లు పరిచారు. పరవడమే కాకుండా చాలామంది భక్తులు ఆశ్చర్యపోయేది ఏంటంటే అటు ఇటు స్ప్రింక్లర్స్ పెట్టి ఈ ఎండ ఉపశమనానికి మంచి చిరుజల్లులతోటి ఉపశమనానికి చేయడం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి కలెక్టర్ గారు అంతకుముందు ఉన్నటువంటి ఉద్దేశంతో, దానికి ఉన్నటువంటి అనుభవంతో టెంట్ సిటీ అని కూడా పెట్టారు. ఆ టెంట్ సిటీని మీరు చూస్తే మీ దగ్గర ఎట్లా పెట్టాలో మనం చేసుకోవడం